ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న ప్రజల కోసం పనిచేయడం ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యత అన్నారు చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. అందుకు తగ్గట్లే ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారం చూపడమే తమ ధ్యేయమన్నారు. వినుకొండలోని చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలపై 74 అర్జీలు వచ్చాయి. అవన్నీ ఓపికగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రెవెన్యూ, త్రాగునీరు, విద్యుత్ సమస్యలపై సహా తదితర అంశాలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో అప్పటికప్పుడే కొందరి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రతి ఫిర్యాదు వ్యక్తిగతంగా పరిశీలించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలపై సానుభూతితో స్పందించడమే కూటమి ప్రభుత్వ విధానమన్నారు. అర్బన్లో కలిపేసేయండి, దాన్ని ఏం చేయాలో ప్రొసీజర్ చేయండి. ఎందుకంటే మన టిట్కోళ్ళకి ఎటు వాటర్ పైప్ లైన్ వెళ్తుంది, అదే పైపులో వీళ్ళకి కూడా మంచి నీళ్ళు ఇవ్వచ్చు. డోర్ నెంబర్లు వేయండి. భవిష్యత్తులో సిమెంట్ రోడ్లు, కాలనీలు, కరెంటు ఏం కావాలో మొత్తం చేయాలి. ఈ కాలనీని బాగా అభివృద్ధి చేయాలి. మనం దానికి మున్సిపాలిటీ కింద కలపడానికి ఏం చేయాలో ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేయండి. ఇది పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోండి. ఈ కాలనీని బాగా మనం దత్తత తీసుకొని బాగా అభివృద్ధి చేయాలి. ఓకే, రేపే ఒక 2-3 రోజులలో దాన్ని విజిట్ చేసి మీరు దాన్ని మనం ఏ విధంగా చేయొచ్చు మొత్తం చెప్పండి. ఇప్పుడు కరెంట్ పోల్స్, అంగన్వాడీ సెంటర్కి పెట్టండి. మీకు పక్కనే ఇట్లా పట్టాలు ఇవ్వాలి. అది సర్వే చేయించి అది ఏ భూముల కింద ఉంది చూసి వీళ్ళందరికీ పట్టాలు అరేంజ్ చేయాలా. వాళ్ళిద్దరు చేర్చచ్చు. ఎన్ని సరిపోయి